గురువుగారు, రామేశ్వరంలో రామేశ్వర లింగాన్ని రాముడు ప్రతిష్ఠించలేదని ఈ మధ్యకాలంలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? రామేశ్వరంలో రాముడే ప్రతిష్ఠ చేశాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కారణం ఏమంటే, సీతా అమ్మవారిని రావణాసుర సంహారం అయిపోయిన తర్వాత సీతా అమ్మవారిని పుష్పక విమానంలో తీసుకువెడుతూ, రామాయణం కదా మనకు ఆధారం, వాల్మీకి రామాయణం మనకు ఆధారం. సీతమ్మ తల్లిని పుష్పక విమానంలో తీసుకువెడుతూ మార్గమధ్యంలో ఎక్కడెక్కడ ఏవి జరిగిందో, ఎక్కడ రామచంద్రుడు మజిలీ ఉన్నాడో ఆయా విశేషాలన్నీ ప్రక్కనే వామభాగంలో కూర్చుని ఉన్న సీతమ్మ తల్లికి తెలియచేస్తూ వెడుతున్నాడు ఆ పుష్పక విమానంలో వెళ్ళేటప్పుడు. అప్పుడు ఖచ్చితంగా రామచంద్రుడు చెప్పినట్టుగా వాల్మీకుల వారు రామాయణంలో ఇదిగో ఇక్కడ మహాదేవుని నేను అర్చించి తిని అని చెప్పాడు. అయితే లోకంలో ఒక మాట ఉన్నది, ఒక వాక్యం. అతడు రావణాసురుణ్ణి సంహరించాడు గనుక, రావణాసురుడు బ్రాహ్మణ వంశ సంజాతుడు గనుక, బ్రహ్మహత్యాపాతకం వచ్చింది గనుక రామచంద్రునకు ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి శివలింగ ప్రతిష్ఠ చేశాడు అనేటువంటిది ఒక అపప్రథ. అది ఉండవలసింది కాదు. వాస్తవానికి సేతుబంధనం కన్నా ముందే అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు. సేతుబంధనానికి ముందే ఆ సముద్రపు ఒడ్డున అతడు లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ లింగ ప్రతిష్ఠ అంతేగాని సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామిని పంపించింది లింగాన్ని తీసుకురమ్మనమని, ఆ లింగాన్ని తీసుకురావడం ఆలస్యం అయితే ఇసుకతో లింగం చేశారు, ఇవన్నీ కాదండి. అతడు ఆ ప్రారంభంలోనే, యుద్ధ ప్రారంభంలోనే తన ఇష్ట దైవమైనటువంటి పరమేశ్వరుణ్ణి అర్చించాడు. ఆ లింగమును ఎప్పుడు ప్రతిష్ఠ చేశాడయ్యా అంటే యుద్ధానికి ముందే ప్రతిష్ఠ చేశాడు, అంతేగాని రావణాసురుడు సంహరించిన తర్వాత చేసింది కాదు. చేశాడా లేదా అనేటువంటి సమస్యకు ఆధారం రామాయణమే చెబుతోంది. ఇక్కడ నేను మహాదేవుని అర్చించాను అని ఆ లింగాన్ని చూపించాడు. దేవాలయాన్ని తరువాత వచ్చినటువంటి రాజులు వాళ్ళు కడితే కట్టుండవచ్చు, కానీ లింగాన్ని మాత్రం ఎవరు ప్రతిష్ఠ చేశారు అంటే రామచంద్రుడే ప్రతిష్ఠ చేశాడు. అది రామేశ్వర లింగము అంటంలో ఏమాత్రం సందేహం లేదు. రామాయణాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న పెద్దలు కూడా అదేదో రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు అంటే రాముడికి తక్కువైపోతుంది అనే భావన చేత భావించి చెబుతున్నారే తప్ప, లింగ ప్రతిష్ఠ చేసినంత మాత్రం చేత రామతత్వం రాముడికి ఎక్కడికి పోదండి, కొద్దిగా కూడా పోదు. ఒక మనిషిని గొప్పగా చూపించినంత మాత్రం చేత చూపించిన వాడి గొప్పతనం పెరుగుతుంది కానీ తరగదండి. అంతే తప్ప తనను గొప్పవాడిగా చేసుకోవడం కోసం ఇతరులని నిందించడం అనేది పొరపాటైన విషయం. ఈ ఖచ్చితంగా రాముడే ప్రతిష్ఠ చేశాడు, అది రామేశ్వర లింగమే, అందులో ఏమాత్రం సందేహం లేదు.